ద్వేషంతో వైసీపీ ఐటీ కంపెనీలను అడ్డుకుంటోందని శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. అయితే కావాలని భయభ్రాంతులు సృష్టిస్తూ ఐటీ కంపెనీలను తరిమికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఓడించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు గెలిచిన తర్వాత ఐటీ శాఖ మంత్రులుగా నారా లోకేష్ గారు వైజాగ్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం 5 లక్షల ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకొని ఈరోజు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీలు, లోకల్ కంపెనీలు ఇలాగా అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది. ఆ కంపెనీల్ని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కోర్టుకు వెళ్తూ ఉంది. టీసీఎస్ విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు అక్షంతలు కూడా వేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా, సాక్షి పేపర్ ద్వారా రాయటం పెడతా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారిన, డ్రగ్స్ బారిన పడి తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి? యువత నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? కబ్జాల గురించి, భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు, ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏయో జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి? ఆనాడు విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు రాసిచ్చిన విషయం అందరికీ తెలీదా? ఆనాడు విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయనో ఏమో మొత్తం మీద కామ్గా ఉన్నాడు ఆయన. బట్ అన్నీ కూడా బయటకు వస్తాయి.